వీక్షకులందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అంటూ భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అయితే అది శ్రీలంక వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం లేదు. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ప్రస్తుతానికి శాటిలైట్ అందించిన ఇమేజెస్ మాడ్యూల్స్ పరిశీలిస్తే శనివారం ఆదివారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావం సంబంధం లేకపోయినా కూడా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో శనివారం ఆదివారం సోమవారం కొన్ని ప్రాంతాల్లో జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడబోతా ఉన్న అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండకపోవచ్చు. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఇవి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం వాయువు దిశగా కదిలినా కూడా తమిళనాడుకి ఎఫెక్ట్ అవుతాయి, కానీ తెలుగు రాష్ట్రాల దాకా వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం శ్రీలంక వైపు వెళ్ళిపోయింది. శనివారం నాటికి ఏర్పడబోయే మరో అల్పపీడనం అది కూడా శ్రీలంక సమీపంలోనే ఏర్పడడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. అల్పపీడనాల ప్రభావం లేకపోయినా కూడా శని ఆది సోమవారాల్లో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల గరిష్టంగా నమోదవుతా ఉన్నాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో స్కైమెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.